నమస్తే, వెల్కమ్ టు ఎఫెక్స్ తెలుగు. ఎప్పుడైనా ఆలోచించారా? మనం ప్రతిరోజు పరిగెడుతున్నాం, కానీ ఎక్కడికి? మన గమ్యం మనకి తెలుసా? లేక సొసైటీ చెప్పే రేస్లో మనం ఒక పార్ట్ అయిపోయామా? మన లైఫ్ ఇప్పుడు ఎలా అయిపోయిందంటే, పొద్దున్నే లేవగానే మనం చూసే మొదటి విషయం ఆ మొబైల్ స్క్రీన్. మెసేజెస్, నోటిఫికేషన్, సోషల్ మీడియా అప్డేట్స్. డే స్టార్ట్ అయ్యే ముందే మన మైండ్ ఆల్రెడీ బిజీ అయిపోతుంది. నైట్ పడుకునే దాకా అదే సైకిల్. స్క్రోలింగ్, వాచింగ్, కంపేరింగ్. టైం మాత్రం రాకెట్లా పరిగెడుతుంది, కానీ మన మనస్సుకి కావలసిన పీస్ ఆఫ్ మైండ్ మాత్రం ఎక్కడో మిస్ అయిపోతుంది అని మీకు అనిపించట్లేదా? ఈరోజు వీడియోలో మనం ఒక్క నిమిషం ఆగి మన ప్రశాంతతని మనం ఎలా పోగొట్టుకున్నాం, మళ్ళీ దానిని ఎలా తిరిగి తెచ్చుకోవాలో చాలా సింపుల్గా మాట్లాడుకుందాం. అసలు మనకెందుకింత స్ట్రెస్? ఒక్కసారి నిజంగా ఆలోచించండి. మనం సోషల్ మీడియా ఓపెన్ చేసిన వెంటనే అందరూ లైఫ్లో పర్ఫెక్ట్గా ఉన్నట్టు కనిపిస్తారు. ఎవరో మాల్డీవ్స్ ట్రిప్లో ఉన్నారు, ఎవరో కొత్త కార్ కొన్నారు, ఇంకొకరు లైఫ్లో సెటిల్ అయ్యి ఎంజాయ్ చేస్తున్నారు. అవి చూసి మనల్ని మనం కంపేర్ చేసుకుంటాం. కంపారిజన్ అదే మన పీస్ని స్లోగా తీసుకునే బిగ్గెస్ట్ థీఫ్. దానితో పాటు మన బ్రెయిన్కి రెస్టే ఉండట్లేదు. రీల్స్, న్యూస్, మీమ్స్, అప్డేట్స్, అవసరం లేని ఇన్ఫర్మేషన్ అంతా మన బ్రెయిన్లో ఫిల్ చేస్తున్నాం. రిజల్ట్ ఏంటి? మైండ్ ఆల్వేస్ బిజీ, బట్ క్లారిటీ మాత్రం జీరో. నౌ హియర్స్ ద థింగ్, మనం బిజీగా ఉంటే మనం ఇంపార్టెంట్ అనుకుంటాం, కానీ నిజమేంటంటే బిజీగా ఉండడం గొప్ప కాదు, ప్రశాంతంగా ఉండడం గొప్ప. సరే, ప్రాబ్లం తెలిసింది. మరి సొల్యూషన్ ఏంటి? లుక్, దీనికోసం మనం హిమాలయాస్ వెళ్లాల్సిన అవసరం లేదు. చిన్న చిన్న చేంజెస్ చాలు. రోజులో 1 గంట, జస్ట్ 1 అవర్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేయండి. ఆ 1 అవర్ నువ్వు నీతో గడుపు. మ్యూజిక్ విను, బుక్ చదువు, లేదా టెర్రస్ పైన కూర్చుని గాలి పీల్చు. నేచర్తో కనెక్ట్ అవ్వడం లగ్జరీ కాదు, అది మన మైండ్కి ఆక్సిజన్ లాంటిది. ఇంకొకటి, అందరికీ నచ్చాలి అని ప్రతిదానికి ఎస్ చెప్పడం ఆపండి. నీకు కుదరని పనికి, నీకు ఇష్టం లేని దానికి నో చెప్పడం నేర్చుకో. బికాజ్ నీ ఎనర్జీ చాలా ప్రెషియస్. ఫైనల్గా ఒక్క మాట, లైఫ్ అంటే గెలవాల్సిన రేస్ కాదు, అది అనుభవించాల్సిన ఒక జర్నీ. మనం రేపు ఉన్నా లేకపోయినా ఈ ప్రపంచం ఆగిపోతుంది. సో ప్రతి చిన్నదానికి స్ట్రెస్ తీసుకోకండి. నీకు హ్యాపీనెస్ ఏదిస్తుంది అది చెయ్యి. నీకు కంఫర్ట్ ఎవరిస్తారో వాళ్లతో టైం గడుపు. గుర్తుపెట్టుకోండి, ప్రశాంతత అనేది బయట షాప్లో దొరకదు, అది మన ఆలోచన విధానంలోనే ఉంటుంది. ఈ వీడియో మీలో ఒక్కరికైనా కొంచెం పీస్ ఇస్తుంది అని నేను ఆశిస్తున్నాను. మీకు ప్రశాంతత ఎక్కడ దొరుకుతుంది? వీలైతే కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. దిస్ ఇస్ ఎఫెక్స్ తెలుగు సైనింగ్ ఆఫ్.